నమస్కారం. ఈరోజు మనం ఎంతో ముఖ్యమైన వర్తమానపు శక్తి గురించి తెలుసుకుందాం. ఈ క్షణంలో ఎలా జీవించాలి, మన జీవితంలో శాంతి ఆనందం రావాలంటే వర్తమానంలో జీవించడం ఎంత అవసరమో ఈ వీడియోలో చూద్దాం. దీనికి సంబంధించిన కీలక అంశాలు తెలుసుకుందాం. అసలు వర్తమానంలో జీవించడం అంటే ఏంటి? దీనికి ఎలాంటి పెద్ద సాధనలు అవసరం లేదు. మనసును ఈ క్షణంలో ఉంచడమే. సాధారణంగా మన మనస్సు ఒక లోలకం లాంటిది. అది ఎప్పుడూ గతం అనే బాధల మధ్య, భవిష్యత్తు అనే భయాల మధ్య ఊగుతూనే ఉంటుంది. వాస్తవానికి ఈ సృష్టిలో నిన్న, రేపు అనేవి లేవు. ఉన్నదల్లా కేవలం ఇప్పుడు మాత్రమే. ఈ ఒక్క క్షణం మాత్రమే సజీవమైనది, సత్యమైనది. గతమనేది మీ మెదడులో రికార్డైన కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే. భవిష్యత్తు అనేది మీ మనసు అల్లుకున్న ఒక ఊహ మాత్రమే. రెండూ వాస్తవం కాదు. ఈ నిజాన్ని గుర్తించి మనసును ఎటో పరుగెత్తనివ్వకుండా జరుగుతున్న క్షణంలో నిలపడాన్నే వర్తమానంలో జీవించడం అంటారు. మనం ఎందుకు బాధపడుతున్నాం? మన ఆందోళనలకు, ఒత్తిడికి ప్రధాన కారణం బయట జరిగే పరిస్థితులు కావు. మన ఆందోళనలకు ప్రధాన కారణం మనం ఉన్న చోట మనసు లేకపోవడమే. భౌతికంగా ఇక్కడ ఉన్నా, మానసికంగా ఎక్కడో గతం గురించో భవిష్యత్తు గురించో ఆలోచిస్తుంటాం. ఈ క్షణానికి దూరమైనప్పుడే మనిషికి సమస్య మొదలవుతుంది. వర్తమానంలో నిలిచినప్పుడు అక్కడ కేవలం ఉనికి మాత్రమే ఉంటుంది, సమస్య ఉండదు. వర్తమానంలో ఎలా జీవించాలి? దీనికి పెద్ద పెద్ద ఆసనాలు వేయాల్సిన పనిలేదు. మన రోజువారీ జీవితంలోనే దీనిని సాధన చేయవచ్చు. ఇక్కడ 4 ఆచరణాత్మక మార్గాలు. మొదటిది, చేసే పనిలో సంపూర్ణంగా లీనమవ్వడం. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో మీ శరీరాన్ని, మనస్సును 100% అక్కడే ఉంచడం. రెండవది, శ్వాస మీద ధ్యాస. మనసు పారిపోతుంటే దాన్ని వర్తమానంలోకి లాక్కొచ్చే ఏకైక తాడు శ్వాస. టెన్షన్లో ఉన్నప్పుడు ఒక్క క్షణం మీ శ్వాసను గమనించండి. మూడవది, ప్రకృతిని గమనించడం. చెట్లు, పక్షులు ఎప్పుడూ వర్తమానంలోనే జీవిస్తాయి. ప్రకృతితో గడపడం ద్వారా మనలో వర్తమాన స్పృహ పెరుగుతుంది. నాల్గవది, ఈ క్షణాన్ని అంగీకరించడం. వర్తమానంలో మీ పరిస్థితి ఎలా ఉన్నా దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించండి. ఈ క్షణంతో యుద్ధం చేయకండి. ప్రశాంతత మీలోనే పుడుతుంది. వర్తమానంలో జీవించడం గురించి ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నారు. ఇక ముగింపు విషయానికి వస్తే, వర్తమానంలో జీవించడం అనేది ఒక గమ్యం కాదు, అదొక నిరంతర ప్రయాణం. మొదటి రోజే మనసు పూర్తిగా ఆధీనంలోకి రాకపోవచ్చు, కానీ నిరంతరం సాధన చేయాలి. గతాన్ని ఒక గుణపాఠంగా వదిలేయండి. భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోండి, కానీ జీవించడం మాత్రం ఈ క్షణంలోనే చేయండి. ఎందుకంటే జీవితం ఉన్నది ఇక్కడే.